వైఎస్ షర్మిల దెబ్బకు వైసీపీ అభ్యర్థులు గల్లంతవుతున్నారు. చివరి క్షణంలో అభ్యర్థుల్ని మార్చేస్తూ జగన్ పెద్ద ట్విస్ట్ ఇస్తున్నారు. కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ ను మార్చి ఆ స్థానంలో వైఎస్ అభిషేక్ రెడ్డిని ఖరారు చేసినట్లు తెలుస్తుంది. అలాగే మైలవరం అసెంబ్లీ అభ్యర్థిగా జోగి రమేష్, విజయవాడ పశ్చిమ వైసీపీ అభ్యర్థిగా పోతిన మహేష్, గుంటూరు వైసీపీ ఎంపీగా విడుదల రజని, గుంటూరు 2 ఎమ్మెల్యే అభ్యర్థిగా కిలారు రోషయ్యలను ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ షర్మిల దెబ్బకు వైసీపీ అభ్యర్థులు గల్లంతవుతున్నారు. చివరి క్షణంలో అభ్యర్థులను మార్చేస్తూ జగన్ పెద్ద ట్విస్ట్ ఇస్తున్నారు. కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ ను మార్చి ఆ స్థానంలో వైఎస్ అభిషేక్ రెడ్డిని ఖరారు చేసినట్లు తెలుస్తుంది. అలాగే మైలవరం అసెంబ్లీ అభ్యర్థిగా జోగి రమేష్, విజయవాడ పశ్చిమ వైసీపీ అభ్యర్థిగా పోతిన మహేష్, గుంటూరు వైసీపీ ఎంపీగా విడుదల రజని, గుంటూరు 2 ఎమ్మెల్యే అభ్యర్థిగా కిలారు రోషయ్యలను ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ షర్మిల దెబ్బకు వైసీపీ అభ్యర్థులు గల్లంతవుతున్నారు. చివరి క్షణాల్లో అభ్యర్థులను మార్చేస్తూ జగన్ పెద్ద ట్విస్ట్ ఇస్తున్నారు. కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ ను మార్చి ఆ స్థానంలో వైఎస్ అభిషేక్ రెడ్డిని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అలాగే మైలవరం అసెంబ్లీ అభ్యర్థిగా జోగి రమేష్, విజయవాడ పశ్చిమ వైసీపీ అభ్యర్థిగా పోతిన మహేష్, గుంటూరు వైసీపీ ఎంపీగా విడుదల రజని, గుంటూరు 2 ఎమ్మెల్యే అభ్యర్థిగా కిలారి రోషయ్యలను ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై అయితే రోజు రోజుకు అనూహ్య పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. అయితే వైసీపీ మాత్రం బిగ్ ట్విస్ట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు మనం, సందీప్. అయితే ఇటీవల కొన్ని మార్పులు చేర్పులతోనే సరిపెట్టుకున్నటువంటి వైసీపీ అధిష్టానం మరోసారి ఎక్కడైతే బలంగా లేమో, బలహీనంగా ఉన్నారో ఆ సీట్లను మార్చే క్రమంలో కొంతమందికి సీట్లు కేటాయింపులు ఖరారు చేశారు. అయితే కడప జిల్లా విషయానికి వస్తే కడప ఎంపీ అవినాష్ రెడ్డికి, అలాగే వైఎస్ షర్మిల ప్రచారం చేస్తున్న నేపథ్యంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును ముందుకు తీసుకుంటున్న నేపథ్యంలో వైఎస్ అవినాష్ రెడ్డిపై అనేక ఆరోపణలు చేస్తా ఉన్నారు. హంతకుడు అని చెప్పి, హత్య రాజకీయాలు చేశారని చెప్పి కూడా ఆమె ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో కడప జిల్లా అవినాష్ రెడ్డిని మార్చి, అలాగే వైఎస్ కుటుంబానికి చెందిన వైఎస్ అభిషేక్ రెడ్డి నియమించేందుకు కూడా ఖరారు చేసినట్లుగా సమాచారం, అలాగే ఊహాగానాలు అయితే అందుతూ ఉన్నాయి. ఇప్పటికే అభిషేక్ రెడ్డి లింగాల మండల ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నారు. అయితే ఆయన ఈ అవినాష్ రెడ్డి ప్లేస్ లో ఎంపీ అభ్యర్థిగా అభిషేక్ రెడ్డిని ఖరారు చేసినట్లుగా జోరుగా ప్రచారం. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ సమక్షంలో చేరినటువంటి పోతిన మహేష్ ను కూడా విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి నియమించినట్లుగా అభ్యర్థిగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమించినట్లుగా సమాచారం అందుతోంది. అలాగా జోగి రమేష్ ను కూడా మైలవరం నియోజకవర్గానికి నియమించినట్లుగా సమాచారం ఉంటుంది. అలాగే కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కడైతే తప్పుగా ఉంటుందో అక్కడ గెలుపు విజయ అవకాశాలు తక్కువగా ఉన్నాయని చెప్పి భావించారు. అక్కడ అభ్యర్థులను కూడా మార్చే దానిపై దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు. ఇటీవల షర్మిల ప్రచారం ఎఫెక్ట్ మాత్రం కడపలో వైఎస్ అవినాష్ రెడ్డిపై దెబ్బ కొట్టిందని చెప్పి భావించవచ్చు. ఎందుకంటే అభ్యర్థిని మార్చుతున్నారంటే ఒకవేళ షర్మిల చేసినటువంటి ప్రచారం ఎఫెక్ట్ అవినాష్ రెడ్డి మీద పడి ఒకవేళ అటు ఇటు అయినా కూడా అభ్యర్థి ఓడిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే వైఎస్ అభిషేక్ రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా తెరపైకి తెచ్చినట్లుగా తెలుస్తోంది. మరి దానిపై అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది. మరి ఇప్పటికైతే ఇంకా అధికారికంగా ఎక్కడ ప్రకటించిన నేపథ్యంలో మరి ఈ ఏదైతే మార్చినటువంటి నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఇప్పటికే ప్రచారం చేసుకుంటున్నారు. మరి వారు ఇంకో నియోజకవర్గానికి తరలించడంపై కూడా ఎలా ఉంటుంది భవిష్యత్తులో అనేది కూడా చూడాల్సి ఉంటుంది. మరి కడప జిల్లా విషయంలో మాత్రం చాలా గట్టి దెబ్బే ఎదుర్కొనిందని చెప్పుకోవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అవినాష్ రెడ్డి ఇప్పటికే పొద్దుటూరు నేను సిద్ధం సభలో మొదటి సభలో కూడా అవినాష్ రెడ్డిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. నా తమ్ముడిని ఎంపీగా పోటీ చేస్తా ఉన్నారు, ఆయన గెలిపించండి అని చెప్పి కూడా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. దానిలో భాగంగానే వైఎస్ అవినాష్ రెడ్డి కూడా ఇప్పటికే 7 నియోజకవర్గ పరిధిలోనూ ప్రచారాన్ని ప్రారంభించారు.
మరి ఈ నేపథ్యంలో అభిషేక్ రెడ్డిని ఒక్కసారిగా తెరపైకి తీసుకురావడం, అవినాష్ రెడ్డిని అభ్యర్థి బరి నుంచి తప్పించడం ఎలా ఉంటుంది కడప రాజకీయాల్లో అనేది కూడా మనం భవిష్యత్తులో చూడాల్సి ఉంటుంది. సందీప్, రామచంద్ర, అంటే మార్పులు చేర్పులు ఇంకా చేసే అవకాశం ఉందా? చాలా వరకు ఇప్పటికే మార్పులు చేర్పులు జరిగిపోయాయి అని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల కొన్ని ఎక్కడైతే టఫ్ ఫైట్ కావచ్చు లేదా చాలా కొంచెం శాతంలో మాత్రమే ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ వ్యతిరేకత వస్తోంది ఈ నియోజకవర్గాల్లో అన్న చోట మాత్రమే అభ్యర్థులను మార్చే పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే ఈ రోజు మార్చినటువంటి అభ్యర్థులను కూడా మనం చూడొచ్చు. కాబట్టి ఇప్పటికైతే అధిష్టానం నుంచి కూడా ఎటువంటి అధికారిక ప్రకటన కావచ్చు, అధికారిక లిస్టు అయితే ఇంకా విడుదల కాలేదు. కాబట్టి మనము ఈ ప్రచారంగా అనుకోవచ్చా లేకపోతే ఒక పుకార్లుగానే చూడాల్సి ఉంటుంది అన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ రామచంద్ర. వైఎస్ షర్మిల దెబ్బకు వైసీపీ అభ్యర్థులు గల్లంతవుతున్నారు. చివరి క్షణాల్లో అభ్యర్థులను మార్చేస్తూ జగన్ పెద్ద ట్విస్ట్ ఇస్తున్నారు. కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ ను మార్చి ఆ స్థానంలో వైఎస్ అభిషేక్ రెడ్డిని ఖరారు చేసినట్టు తెలుస్తోంది. అలాగే మైలవరం అసెంబ్లీ అభ్యర్థిగా జోగి రమేష్, విజయవాడ పశ్చిమ వైసీపీ అభ్యర్థిగా పోతిన మహేష్, గుంటూరు వైసీపీ ఎంపీగా విడుదల రజని, గుంటూరు 2 ఎమ్మెల్యే అభ్యర్థిగా కిలారు రోషేలను ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.